నమస్తే తమ్మి శనార్థులు. నమస్తే నమస్తే. ఎట్లున్నావు? బాగున్నానక్క. బాగున్నావా అమ్మ? బాగున్నాను. ఏం పేరు బుజ్జి నీ పేరు? రీష్మా నానయ్య. ఏం రానయ్య? రీష్మా. రీష్మ ఇందాక జాలు పట్ట మళ్ళీ రానయ్య వస్తున్నాయ్యా మనకి ఎందుకు చాలు కదా తమ్మి. Correct. తమ్మి సినిమా ముచ్చట్లు అడుగుదామంటే నచ్చినది ఇడిచినావు బుడ్డరీలు ఫోన్లా వస్తున్నది కదా టైలర్ అని కొట్టంగానే వస్తుంది అది. యుఐ టైలర్ అని కొడుతున్నారు కదా అందరూ. కొడితే వస్తున్నది. వస్తే చూసిన ఎందుతో అంత వేరే దునియాలో ఉన్నట్టున్నాం మనం. అవునా? ఏ దునియాలో ఉండారు? మన దునియా లెక్క లేదా అయ్యా నీ దనబెడదు లే అట్లా అనిపించలే. 2040 అని వేసినావు అప్పటిదాకా బతుకుంటామా? ఏమి ఇప్పుడే అలా ఉందా? 2025కి వచ్చేసరికి సగం ముసలోళ్ళం అయిపోతాం. ఇప్పటికో కాళ్ళ నొప్పులు ఎందుకు పెద్దోళ్ళం అయిపోతున్నాం కదా, కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇంత యంగ్ గా ఎనర్జెటిక్ గా ఉండారు మీరు, ఏమండి ఇలా చెప్తారు? అయ్యో అట్లా అనిపించింది. మీరు నా ప్రకారం మీరు 80 వరకు ఆరామ్సే ఉంటారు. ఏం చేద్దాం ఆయన ఈ పాపిష్టోళ్ళని అందరినీ చూసుకుంటానా? పాపిసి రాయి అన్నట్టు నేను ఉండతామి. నాకు చాలు ఇంకొక 5 ఏళ్ళు వేసుకో. ఎందుకు? అబ్బాయి చాలు తమ్మి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే పోవాలి. అవును, అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. డోంట్ వరీ. ఇప్పుడే చేతులు మోకాలు అదన్నీ పోతుంది. ఈపులంతా నొప్పులు, మెడలు నొప్పులు. అది అనుకుంటే నొప్పులు, లేదు అనుకుంటే లేదు. లేకుంటే మాత్రం నొయ్యకుంటుంటాయి తమ్మి. లేదని నేను అనుకుంటా కాళ్ళు నొయ్యకుంటుంటాయి ఆ చెప్పు. ఇగో మనం నొప్పులు లేవనుకుంటే లేకుండా పోతాయి అంటున్నాడు తమ్ముడు. కానీ గోళీలన్నీ వేసుకోవాలి తమ్మి. ఎందుకు తమ్మి ఆ సినిమా గురించి ఒక ముచ్చట చెప్పు. నీ సినిమా మీరు చెప్పాలి. ఇప్పుడు ఏమనిపించింది ఈ టైటిల్ వింటే, చూస్తే ఏమనిపిస్తుంది? నాకు భయమైంది, పాడైపోను. లేదు, టైటిల్ చూస్తే ఏమనిపించింది, గెటప్ చూస్తే ఏమనిపిస్తుంది? ఆ గెటప్ అంతా నువ్వు అంత యమధర్మరాజులోనే ఉన్నావు. ఈ నెత్తి మీద కిరీటం చూడు జర ఒక్కసారి ఎంటకి తిరిగి. ముళ్ళ కిరీటం, చేతులనేమో ఒకటి మంచిగా ఆయుధం పట్టుకున్నావు. ఏమడుగుతా మీకు గిస్తుంటే గెటప్ వేయించుకున్నావు. నువ్వు అంతే ఎప్పుడు అట్లనే వేసుకుంటావు అనుకో. నెత్తి మీద ఒక పిల్క శీక ముడుచుకుంటావు, పిల్క కట్టుకుంటావు. ఆ ఎంటికలు మంచిగా ఉన్నాయి అని తమ్ముడు చిన్నగా లేనోళ్ళు అంటే ఏం జుట్టు నాకు ఎట్లనన్నా ముడేసుకోవచ్చు అంటారు కదా. ఈ తమ్ముడు అట్లా. నాకు సినిమా ముచ్చట చెప్పు ఒకటి. ఏం చెప్పాలి చెప్పండి. తమ్మి నాకు ఈ యుఐ అని పెట్టుకున్నావు కదా సినిమా పేరు. యుఐ అని ఎందుకు పెట్టుకున్నావు? రామయ్య, చంద్రయ్య, పోషయ్య, పుల్లయ్య అని పెట్టుకోవచ్చు కదా. అది పెట్టుకుంటే బాగుండేదా? ఏదో పెట్టుకోవచ్చు కదా. మరి ఇట్లా యుఐ ఏమిటి కదా అంటే ఎందుకు వచ్చింది ఆ పేరు అని? అదా యుఐ అనేది ఒక టైటిల్ లాగా లేదా? యుఐ అన్నట్టుంది. ఎంత ఈజీగా చెప్పేశారు. దీనికంటే For you to think so much, for you to do so much thinking. జరంత తెలుగు లేపు నాకు అర్థం కావాలంటే థింకే చేయకుండా యుఐ అని చెప్పేశారు కదా. అది యుఐ అన్నట్టుగానే ఉన్నది తప్ప. ఇప్పుడు నేను చిన్నదాన్ని 3 చదువుకున్నా, అంటే చదువులో 3 చదువుకున్నా. యుఐ అంటే నాకేమర్థమైంది? యు అంటే నువ్వు, ఐ అంటే నేను. సూపర్, చూడండి ఎంత ఈజీగా చెప్పేశారు. అవునా? అదే ఏమో రామయ్య, అదేమేమో చెప్పారు కదా. రామయ్య అంటే పేరు. నీ పేరు ఎందుకని? సుజన్ అంటే ఒక పేరు, చంద్రవ్వ అంటే ఒక పేరు, ఉపేంద్ర అంటే ఒక పేరు. అట్లా పేర్లు కాకుండా ఇది ఒక పేరే. నువ్వు నేను పేరు PAIR. యు అని ఈ ఐ అని కలిస్తే ఒక పేరు అయిపోయింది. పేరు ఇంగ్లీష్ పేరు. ఇంగ్లీష్ పేరా? అదొకటి ఇదొకటి కలిపితే ఏమో 2040 ఇట్లా అవుతుండొచ్చు ఇక. రామచంద్ర